పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని బలగాలు అప్రమత్తంగా ఆదేశించింది. ఈ క్రమంలో దేశంలో అలర్ట్ కొనసాగుతోంది. పహల్గామ్లో ముష్కర కర్కశ కాండ వెనుక లోకల్ స్లీపర్ సెల్స్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ సెల్స్ హెల్ప్ లేకుండా ఇలాంటి దాడి చేయడం అసాధ్యమని భద్రతా వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారి ఇళ్లపై భారత ఆర్మీ ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు ఏకంగా ఆపరేషన్ సింధూర్తో పీఓకేలోని 5 ఉగ్ర స్థావరాలతో పాటు పాకిస్తాన్లోని 4 టెర్రర్ క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్ చేసి పాక్ ఉగ్రమూకలు పీచుమనిచింది. అయితే గత దేశంలో ఎక్కడా ఉగ్ర కుట్రలు బయటపడ్డా వాటికి సంబంధించిన లింకులు హైదరాబాద్లోని స్లీపర్ సెల్స్ కు కనెక్ట్ అయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు మిస్ వరల్డ్ పోటీలు, మరోవైపు వార్ ఇండికేషన్స్ తో హైదరాబాద్ పై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. తెలంగాణలో భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా ఎయిర్పోర్టులు, విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా నిఘా వ్యవస్థ పటిష్టానికి ఆదేశించారు. కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రత పెంచాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన టూరిస్టులకు తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ఆహార నిల్వలు తగినంత ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డెడికేటెడ్ మానిటరింగ్ తో ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. తక్షణ నిర్ణయాలకు వీలుగా 24/7 అందుబాటులో ఉంటామని సీఎం, డిప్యూటీ సీఎం తెలిపారు. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిఘా వ్యవస్థ పనితీరును సీఎం పరిశీలించారు. హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు, సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధితో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలకమైన రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రత, తీర ప్రాంత రక్షణపైన చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా అన్ని స్థాయిల్లోనూ అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు.